సార్ ఈ జరిగిన సంఘటన ఫస్ట్ టైం అందరూ పబ్లిక్గా వచ్చి ఖండించారు. కానీ ఒక మోతాదు అసభ్యకర ప్రవర్తనకి మనం ఎక్కడో తావు ఇచ్చి ఒక పునాది వేసి ఇదైతే చల్తా, ఇదైతే నాట్ చల్తా అని ఒక ఒక విభజన పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఇతర విషయాలకి స్పందించకపోవడం, దీనికి అతిగా స్పందించడం అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంట్ ఏంటి సార్? మీరు ఆల్రెడీ దీని గురించి చాలా ఛానల్స్లో మాట్లాడారు. అమ్మా నమస్కారం అమ్మా. వేదికలో నమస్కారం సార్. ఉన్న అందరికి కూడా నమస్కారాలు. సార్ ముందుగా ఐ డ్రీమ్స్ కి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి మంచి సబ్జెక్ట్ మీద మీరు డిస్కషన్ పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ఒక లిబర్టీ తీసుకొని అనేక నేరాలు, ఘోరాలు, అక్రమాలు చేస్తుంటే చిన్నారులపై సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో వాళ్ళు కొన్ని ఖాతాల్ని అంటే యూట్యూబ్ ఖాతాల్ని సంపూర్ణంగా పిల్లలకి సంబంధించిన పోస్టులతోనే నడుపుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద చిన్నారుల మీద చిత్రాలు, వీడియోలు, లైక్లు, షేర్లు సంపాదించి డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని. దాంతోపాటు దీంట్లో ఏదో అన్నారు, డార్క్ కామెడీ ఏమా డార్క్ కామెడీ అట సార్ దాని పేరు. డార్క్ కామెడీ అంటారు, ఇంకోటి అంటారు. పేరు ఏదేమైనా కానీ పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించాలనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నాకు కనపడింది ఈ ఆన్లైన్ సామాజిక మాధ్యమాల్లో ఒక అంటే ఈ దాన్ని ఏమంటారు, జిత్తులు మారి నక్కలు ఉంటాయి, మేకవైన పులులు ఉంటాయి, లేకపోతే కమ్మటి కబుర్లు చెప్పి మనల్ని ఏదో విధంగా హత్య చేస్తారనమాట, ఆర్థికంగా లేకపోతే సామాజికంగా. అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమనిపించింది. ఎందుకంటే బెల్ట్ తీయటం అనేది చాలా కామన్ చర్య, అందరూ ఎన్నో సందర్భాల్లో తీస్తుంటారు. ఆ సందర్భాన్ని దేనికో లింక్ చేసి దాన్ని ఒక కామెడీ, ఒక జోక్, నేనేదో ఆనందిస్తున్నాను మీరందరూ ఆనందించదని చేయటం అనేది దారుణం, అమానుషం, అక్రమం, చట్ట వ్యతిరేకం, ధర్మ వ్యతిరేకం, సామాజిక వ్యతిరేకం. ఈ సందర్భంగా ఇప్పుడు ఏదో నేను ఇప్పుడే అందిన వార్త ఏంటంటే క్రైమ్ నెంబర్ 18/2024గా రిజిస్టర్ చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు, ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడ తీసుకొస్తున్నారు. సెక్షన్ 65B పెట్టారు. దానికి మొట్టమొదటిసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు మాత్రమే పనిష్మెంట్, రెండోసారి తప్పు చేస్తే 7 సంవత్సరాలు మాత్రమే పనిష్మెంట్. అంటే అతి చిన్న సెక్షన్ పెట్టేసేసి అరెస్ట్ చేసి రెండు ప్రభుత్వాలు, అంటే ఇక్కడేమో కేసు పెట్టి అరెస్ట్ అయినా చేశారు, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తున్నారో తెలియదు, సెంటర్ ఏం చేస్తుందో కూడా తెలియదు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందో కూడా తెలియదు. ఈ విధంగా ఒక చిన్న సెక్షన్ పెట్టేసి వదిలేస్తే ఇది ఒక లెసన్ గా కాదు. ఇది మొదటి తప్పు ఎట్లా అవుతుంది? ఇంతకుముందు ఎన్నో వీడియోలు చేశారు, కొన్ని వీడియోలు నేను చూశాను, ఎంత దారుణంగా ఉన్నాయంటే, అంటే అంతకు ముందు మనకు ఆ అవకాశం లేదు కాబట్టి చూడలేదు. ఇప్పుడు ఆయన చేసిన వీడియోలో ఒక అమ్మాయి టాటూ వేయించుకోవడానికి పోయి ఏదో చేస్తూ టాటూ అలా చేయబెట్టి చూపిస్తూ వేసేసాడు, భలే వేసేసాడు అని అన్న మాటల్ని మార్పింగ్ చేసి ఒక సెక్సువల్ అబ్యూజ్ కింద దాన్ని క్రియేట్ చేసి వీకిలి నవ్వులు అనమాట. ఇటువంటి మేకవన్నె పుల్లుల్ని వాళ్ళ మెడలు వంచి వాళ్ళని సామాజికంగా నరికేయాలి. అదేవిధంగా బాలలకి భద్రత కల్పించాలి. ఆ భద్రత కరువైపోయింది. ఎంత కరువైపోయిందంటే తల్లిదండ్రులు చాలా బిజీ ఉండిపోయి వీళ్ళ యొక్క దాని ఏమంటారు ఆశయాలు, నిజమైన ఆశయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. పిల్లలంతా ఆన్లైన్లో బిజీ అయిపోతున్నారు. వీళ్ళేమో దీన్ని అడ్డంగా పెట్టుకొని కుళ్ళు జోకులు వేసి ఇప్పుడు మళ్ళీ కొత్త కథ, నేను పరివర్తన చెందాను, తప్పు అయిపోయిందని. తప్పు అయిపోయినడు ఏం చేయాలి? కేవలం పబ్లిక్గా తప్పు ఒప్పుకోవటం కాదు, కోర్టుకు వెళ్ళు, సరెండర్ అవ్వు. నిన్ను అరెస్ట్ చేసి ఎందుకు తీసుకురావాలి మేము? నీకు తప్పు తెలుసు కదా, చట్టం తెలుసు కదా, కోర్టుకు వెళ్ళి నా తప్పు అయిపోయిందని కోర్టులో శిక్ష తీసుకోవాలి. ఇప్పుడు కొత్త శిక్షలు వచ్చినాయి, కొత్త చట్టాల్లో కమ్యూనిటీ సర్వీస్ వచ్చింది. ఏ పిల్లల మీద, ఏ తండ్రి మీద నువ్వు అఘాయిత్యంగా మానసికంగా, శారీరకంగా, అంటే ఫిజికల్గా లేకపోయినా మానసికం దానివల్ల శారీరక ఇది వచ్చింది కాబట్టి వాళ్ళకి నువ్వు కాంపెన్సేషన్ కట్టాలి. నువ్వు సంపాదించిన డబ్బంతా వాళ్ళకి ఇవ్వండి. సార్ సార్ ఒక చిన్న యాక్షన్ ఆర్ నాట్, ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు ఇది అసభ్యకర ప్రవర్తన, ఇది పిల్లలకి సంబంధించిన
ఈ డార్క్ కామెడీ కాబట్టి ఇంత తీవ్రంగా వెంటనే హుటాహుటిని రియాక్ట్ అయ్యామా, లేక మహిళలకి ఇతరులకు కూడా ఒకవేళ ఇటువంటి ఒక కించపరిచే దారుణంగా ఒక ఒక అంటే సహజంగా ఉండే ఒక చాలా ప్రాథమిక మౌలిక విషయాన్ని కించపరచడమే కాకుండా దాన్ని ఏ విధంగా ఇన్సల్ట్ చేయొచ్చో అంత దారుణంగా చేసిన పరిస్థితి ఇది. సో ఖచ్చితంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో పబ్లిక్ ఎప్పుడు ఎందుకు రియాక్ట్ అవుద్దో ఎందుకు రియాక్ట్ కాదో చెప్పలేం. ఒక వీడియో 2 లక్షలు 3 లక్షల లైక్లు వెళ్ళిపోతుంటాయి, వ్యూస్ వస్తుంటాయి. ఒక వీడియో ఎంత మంచిదైనా కానీ దాన్ని పట్టించుకోరు, రియాక్షన్ మనకి తెలియదు. కానీ ఈ పర్టికులర్ ఇష్యూ మటుకు సమాజం యొక్క కళ్ళు తెరిపించింది. ఎలాగంటే ఇలాంటి చదువుకున్న వాళ్ళు లేకపోతే సుమలాంటి వాళ్ళు ఈ వీడియోలు చూడండి అని చెప్పినటువంటి వీడియోలు గల్లోళ్ళు, లేదా తల్లిదండ్రులు మంచి ఒక ఐఏఎస్ చైల్డ్ ప్రొటెక్టర్ తల్లిదండ్రులు అయిన ఉన్నోళ్ళు కూడా వాళ్ళ బిడ్డలు ఈ విధంగా ప్రవర్తించడం అనేది దారుణం. ఇప్పుడు దాకా వీడిని కరెక్ట్ చేయకపోవడం అనేది తప్పు. ఇది చట్టాల్లో అనేక లోపాలు ఉన్నాయమ్మా, అనేక లోపాలు. 3 లోపాలు నేరుగా చెప్పాలంటే అవుట్రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ ఉమెన్ అండ్ 354 ఉంది, కానీ అవుట్రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ చైల్డ్ లేదు. ఓకే, అది ఒక డెఫినిషన్ లో ఒక మార్పు చేయాలి. అదేవిధంగా చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే పోస్కో యాక్ట్ లో చూస్తే కూడా చైల్డ్ భద్రత కోసం ఒక చట్టాలు ఉన్నాయి, కానీ చైల్డ్ మీద ఏదైనా అటెంప్ట్ రేప్ అలాంటివి జరిగితే చట్టాలు ఉన్నాయి, కానీ చిన్న చిన్న రిమార్క్స్ చేస్తే చట్టాలు ఉన్నాయి. కానీ అప్స్కీన్ యాక్టివిటీ అది వ్యంగ్య రూపంలో కానీ మాటల్లో కానీ లేదా ఈ విధంగా దారుణంగా, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ట్రోల్ అయ్యి ఆ పిల్ల గనక లేకపోతే ఆ తల్లి కానీ ఎటువంటి వాళ్ళు ఏవైనా కానీ దారుణంగా మానసికంగా కుంగిపోయి ఆ ట్రోలింగ్ వల్ల ఏదన్నా జరుపుకుంటే అది ఎక్కడి దాకా లీడ్ చేస్తుంది ఒకటి. రెండోది, చాలా మందిని బాధపడ్డాం, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ బాధపడినప్పుడు ఆ పిల్లవాళ్లే కోర్టుకు వెళ్ళాలా, మనలాంటి బాధపడ్డ కూడా కోర్టుకు వెళ్ళొచ్చా లేదా అని అంటే ఖచ్చితంగా క్రిమినల్ మోషన్ చేయడానికి ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే సార్. అయితే సార్ మీరు చెప్పేదాన్ని బట్టి అంటే 5 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే ఒక పరిస్థితి అయితే అతను తెచ్చిపెట్టుకున్నాడు సార్. మీ అనుమతితో శిక్ష పడే సెక్షన్ పెట్టారు. అదే సార్ అంటే పబ్లిక్ పీస్ డిస్టర్బెన్స్ జరిగింది, ఇంతమంది పబ్లిక్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా వచ్చింది. ఇప్పుడు కొంతమంది మేము కొడతాం తిడతామని కూడా అంటున్నారు. అతనిలో ఏం మార్పు లేదు. మార్పు ఓన్లీ క్షమాపణ చెప్పాడు, కానీ మొత్తం వీడియో తీసేయలేదండి. ఆ వీడియోలో కొంత పార్టే తీసేశాడు. అంతకుముందు అతను చేసినటువంటి వీడియోల్లో చాలా జుగుత్సాకరమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవన్నీ ఎందుకు తీయటం లేదు. కేవలం ఈ ఒక్క వీడియో ఇంత వ్యూ అండ్ క్రై వచ్చింది కాబట్టి ఇది తీసేస్తే సరిపోద్దా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి, హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ ఆయన నోటీస్ ఇచ్చాడు, అందరికి నోటీస్ ఇచ్చి అందరి వీడియోలు తీపిచ్చేశాడు. హోమ్ మినిస్టర్కి రాస్తే హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా అందరికీ లెటర్లు రాసి మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. మరి ఈ కేసులో ఎందుకో ఇటువంటి వీడియోలు ఎన్నున్నాయి, సమగ్రమైన దర్యాప్తు జరిపేసి ఇటువంటి వీడియోలన్నీ తీసేసి సోషల్ మీడియా ఒక ప్రశాంతమైన వాతావరణంతో ప్రేమానురాగాలతోటి అందరూ కూడా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ వాడుకునేటట్టు ఉండాలి. మరొకటి ఏంటంటే ఒక ప్రముఖ ఇంగ్లీషు దినపత్రికలో ఇనప్రాప్రియేట్ అని రాశారు, కానీ ఇనప్రాప్రియేట్ రిమార్క్స్ అన్నారు, కానీ అప్స్కీన్ రిమార్క్స్ అని అనలేదు. అదేవిధంగా ఒక తెలుగు దినపత్రికలో, చాలా పెద్ద దినపత్రికలో ఏమని రాస్తున్నారంటే మరి తల్లిదండ్రులంట పిల్లల మీద పోస్టులు పెట్టకూడదంట, పెట్టి వాళ్ళని వలనరబుల్ చేసి వాళ్ళ మీద ఇబ్బంది వస్తుంది కాబట్టి అసలు వాళ్ళ భద్రతకే ముప్పు ఉంది పెట్టకూడదు అంటున్నారు. అది తప్పు. అది సార్ సోషల్ మీడియా వాడుకోవాలి, వాడికి హక్కు ఉంటే మనకు హక్కు లేదా? అంటే వాడెవడో సార్ అంటే ఆయన తప్పుడోడైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళు అంట, తల్లిదండ్రులని ఏమి అనకూడదంట. ఆయన తల్లిదండ్రులను ఏమి అనకూడదు. ఒక తండ్రి మీద ఇటువంటి సంబంధం లేని వ్యక్తి మీద ఇటువంటి కామెంట్లు అప్స్కీన్ చేయడం ఎంత నేరం, అది ఒకటి మనం చూడాలి. రైట్ సార్.